అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం అమెరికాకి చేసే ఎగుమతులపై 50% సుంకం విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అది ఆగస్ట్ 27వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. భారతదేశం అయినా కానీ తలొగ్గట్లేదు. దానికి సంబంధించి అమెరికన్ ఎకానమిస్ట్ అమెరికాకు వ్యతిరేకంగా ఒక కామెంట్ చేశారు. మౌజ్ ఎలిఫెంట్ని హిట్ చేస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇండియా లాంటి బలమైన దేశం, ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా పుంజుకుంటున్న దేశం, గొప్ప మార్కెట్, ఇటువంటి భారతదేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే ఒక టఫ్ గై లాగా, వరల్డ్స్ టఫెస్ట్ గై లాగా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? దీనివల్ల అమెరికాకి చాలా నష్టం జరుగుద్ది, దీని పరిణామాలు అమెరికాపై తీవ్రంగా ఉంటాయని చెప్పి రిచర్డ్ వోల్ఫ్ అని చెప్పి చాలా పెద్ద ఎకానమిస్ట్, ఆయన మార్క్సిస్ట్ ఎకానమిస్ట్ అనమాట, అమెరికన్. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ చేసే ఈ చర్యల వల్ల ఇండియాకి పెద్దగా నష్టం ఉండదని, అమెరికాకి చాలా నష్టం జరుగుద్దని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రిక్స్ దేశాలు పుంజుకుంటాయని, అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బ్రిక్స్ దేశాలను తొక్కేయాలని చూస్తుంటే వాళ్ళ చర్యల వల్ల బ్రిక్స్ దేశాలు బలపడుతున్నాయని, ఇండియా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఆల్టర్నేటివ్ రూట్స్, ఆల్టర్నేటివ్ ఫ్రెండ్స్ అంటే బ్రిక్స్ దేశాలు ఇతర దేశాలతో ఇండియా ఎక్కువ ఫ్రెండ్షిప్ మొదలెట్టుద్దని, వాటికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుందని, దీనివల్ల అమెరికాకి చాలా నష్టం అని ఆయన చెప్పుకొచ్చారనమాట.